శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ అండి. అందరికి స్వాగతం. స్వ అధ్యాయ సేవ మిషన్ ద్వారా స్వ అధ్యయనం చేయటం చాలా ముఖ్యమైన విషయంగా మనం నేర్చుకోబోతున్నాం. అలా ఆరోగ్యంలో కూడా మనం స్వ అధ్యయనం చేయాలి. అలా స్వ అధ్యయనం చేస్తూ మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని నేర్పించిన మహాగురు ఈకే గారి హోమియో జ్ఞానాన్ని మనకు కొండారెడ్డి గారు అందిస్తున్నారు. కొండారెడ్డి గారు ఈ హోమియో జ్ఞానాన్ని ఈకే మాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉచిత హోమియో సేవను అందిస్తూ ఈ జ్ఞానాన్ని భావితరాలకి అందించాలి అనే సదుద్దేశంతో వారు ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సార్, మీకు చాలా కృతజ్ఞతలు. హోమియో అన్నది చాలా ఉత్తమమైన ఔషధం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్న కొండారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. పేషెంట్కి నక్సమిక మందు కనుక వెయ్యాలి అంటే ఆ పేషెంట్ లో ఉండవలసినటువంటి లక్షణాలు కనుక ఈ దిగువ చెప్పినటువంటి మందుల్లో ఆ లక్షణాల్లో ఒక రెండో మూడో కంపల్సరీగా ఉండాలి. మనకి ఒక స్టూల్ నిలబడాలి అంటే కనీసం 3 కాళ్ళన్నా ఉండాలి. కనుక 3 బాధలన్నా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ మందుల్లో చాలా బాధలు ఉంటాయి, కానీ ఆ కనీసం 3 అన్నా ఉండాలి. అది ఒకటి కంగారు పేషెంట్, హడావుడి పడుతుంటాడు. కంగారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించును. తర్వాత రెండవది తొందర, హడావుడి పేషెంట్ అంటే ఇక మానసిక లక్షణాలు ముఖ్యం అన్నమాట. మనం ఒక మందు వేయాలి అంటే మనస్తత్వం ముఖ్యం. ఈ తొందర, హడావుడి, ప్రతిదానికి కూడా తొందర పడుతుంటాడు, హడావుడి పడుతుంటాడు. అది డస్టర్ తీసుకునే డస్టర్ ఏదని అని అడుగును. వాడి చేతిలో డస్టర్ ఉంటది, డస్టర్ ఏదని అడుగుతాడు. ఇవి గొడవ వీడితోటి. ఆ పక్కన అదిగోనండి అని అవతల వాడు చెప్పినప్పుడు దాన్ని చూడబోయి డస్టర్ ఏది అంటాడు, మళ్ళీ డస్టర్ ఏది అంటాడు. అది నీ చేతిలోనే ఉంది. అది నక్సమిక యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఇది. అంటే హడావుడి కంగారు. తర్వాత చిరాకు. వ్యాధి మానసిక ప్రాణమయ కక్షల్లో ఉండును కావున ముందుగా ఈ 3 చెప్పుకోనవచ్చును. ఈ లక్షణములు లేకపోతే నక్సమిక వెయ్యరాదు, ఉపయోగం లేదు. ఇంక ఈ 3 లక్షణాలు కంగారు, హడావుడి, తర్వాత చిరాకు. ప్రతి దానికి చిరాకు పడుతుంటాడు. అసలు వాడి చిరాకు పడినటువంటి వ్యవహారమే ఉండదు. అది ఈ లక్షణం లేకపోతే నక్సమిక వాడినితో అది పొట్టను తినును. ఈ 3 మానసిక లక్షణాలు ఉంటేనే నక్సమిక వేయాలి. లేకపోతే అది పొట్టను తింటది. అంటే పొట్టల్లో అల్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. కనుక మందులు, హోమియోపతి మందులు ఏమంటారంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదండి అంటారు. ఎందుకు ఉండవు? చక్కగా మందు వేసిన సందర్భాల్లో చక్కగా పనిచేస్తాయి. లేకపోతే మటుకి అవి వాటి యొక్క లక్షణాలను అవి ఉత్పత్తి చేస్తాయి. కనుక మందులు అనేటువంటిది శక్తివంతమైనటువంటి మందులు, హోమియోపతి మందులు అవి శక్తితో కూడుకొని ఉంటాయి. మనకి ఎలా అయితే శక్తి లేకుండా ఏది జరగదు. ఇప్పుడు చేయగలిగించాలంటే ఏం కావాలి? ఎనర్జీ అంటే ప్రాణమే, అంతకంటే ఏం లేదు. కనుక హోమియోపతి మందులు కూడా ఏంటంటే ప్రాణంతో కూడుకొని ఉంటాయి.
మందులు ప్రాణమయం ఉంటుంది, జబ్బులో కూడా ప్రాణమయం ఉంటుంది, మనలో కూడా ప్రాణమయం ఉంటుంది. అంటే ప్రాణమయ కోశంలో నివారణ చేసేటువంటి జబ్బులు అన్నమాట అది. కనుక నక్స్వామిక కోపిష్టి, కోపోద్రేకము పొందుతున్నాము, బాగా కోపం అన్నమాట. ఉద్రేకముతో ఇతనికి హేతువు విచక్షణ ఉండవు. ఆయనకు వచ్చినటువంటి ఉద్రేకంతో హేతువు ఏ కారణం వల్ల తనకు కోపం వచ్చిందనేది కూడా తనకు తెలియదు. ఆ వచ్చినటువంటి కోపంతో చేతిలో ఉన్నటువంటి వస్తువులను విసిరేస్తారు. చాలా మంది ఈ నక్సామిక పేషెంట్స్ టీవీ రిమోట్లు నెలకు 4-5 తేవాల్సింది. అంటే ఒక నక్సామిక పేషెంట్ ఉన్నాడంటే నెలకు 4-5 టీవీ రిమోట్లు ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకోవాలి. ఇక మరి టీవీ చూడాల్సిందే, టీవీ చూడకుండా మనం ఉండలేము. మరి ఉండాలంటే టీవీ రిమోట్లు పనిచేయవు కదా, బద్దలు కొడితే అవి ఎక్కడ పనిచేస్తాయి? ఇంకా అతనికి మాటల్లో కానీ చేతల్లో కానీ దురుసుతనం ఉండను. మాటలు దురుసుగానే ఉంటాయి, చేతలు దురుసుగానే ఉంటాయి. ఇతడు గభాలున విసురుట చేయుచుండును, చేయి చేసుకొనుట. రెండవది తనకన్నా కూడా చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, పిల్లల మీద కూడా చేయి చేసుకుంటాడు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కనుక వాళ్ళ పిల్లలే. ఆ నక్సామిగా వాడు పిల్లాడికి పాఠం చెబుతుంటే 5-30 అని అన్నారు అనుకోండి, వాడి పిల్లాడు కూడా వీడికంటే హడావుడి మ్యాన్ 5-25 అంటాడు. ఆడు అప్పుడు ఏం చేస్తాడంటే నక్సామిక వాడు చెవి పెట్టి మెలబెడతాడు. ఆ మెలబెట్టినప్పుడు 30 అనేదాకా వాడిని నిలబెడతానే ఉంటాడు. వాడికి తెలిసి 30 అనరు. వాడు 30 అంట అనేదాకా 25, 26, 27, 28, 29, 30 అది 30 అంటాడు. అంటే వాడి చేతిలో వీడు చచ్చాడే అన్నమాట. అది అతడు గర్భాలున మాట విసురుట, చేయి చేసుకొనుట, ఈ రెండును తేలికగా ఉండును. చాలా మొరటగా ఉంటాడు వీడు. చేతిలో ఏదైనా ఉన్నచో దాన్ని అవతల వారి మీదకి విసిరివేయును. పాపము కొడుక్కి స్నానం చేయించదమని అతడన్నతో ఆ రోజు కొడుకునకు చాలా ఇబ్బంది. కొడుకు స్నానం చేయాలన్నా కూడా ఇబ్బంది. ఇటువాడు ఒకడు చదువు చెప్పించటం, కొడుక్కి చదువు చెబుతున్నాడంటే వాడు ఇబ్బంది. ఇటువాడు ఒకడు పలక బలపంతో కుమారునకు లెక్కలు చెప్పుచు ఆ పలక తీసి ఆ కుర్రవాని బుర్ర మీద కొట్టుట జరిగిన. లెక్కలు చెప్పటం అంటే ఆ పలక పిల్లవాడికి ఆ పలకతోటే కొట్టేశాడు బుర్ర మీద. ఒకరోజు పలక తీసుకొని చేతి మీద కొట్టాడు. కుర్రవానికి ఆ చెయ్యి ఇక లేవలేదు. అంటే అప్పుడు తండ్రికి నక్స్వామిక వేయాలి. మన దగ్గరికి తీసుకొచ్చేది పిల్లవాడికి ఏదో చెయ్యి దెబ్బ తగిలిందని మందు వేయమని చెప్తారు. అప్పుడు మనం అడగాలి దేనికి జరిగింది అని, ఇలా ఎందుకు జరిగింది అని. అప్పుడు కోపం వచ్చి కొట్టానండి అని చెప్తారు. అప్పుడు ఉండు నేను కూడా మందు వేస్తానని మందు వేయాలి. కానీ వాడు మరి అట్లా మందు వేసుకోడు. వాడికి ఏదన్నా కంప్లైంట్ ఉండి చిన్నగా మనం జాగ్రత్తగా సెన్సిట్ చేసి ఆ మందు ఆ లక్షణానికి మనం మందు చేస్తామని చెప్పాలి. అది లేకపోతే మరి రోజు కొడుతుంటే రోజు ఎక్కడ తట్టుకుంటాడు పిల్లవాడు? 1 రోజా 2 రోజులా? రోజు తన్నులు తింటామే. అది నక్స్వామిగా వాడికి కుర్చీ దారిలో వెళ్తూ ఉంటే కుర్చీ అడ్డం ఉన్నది అనుకోండి, దాన్ని ఒక తన్ను తన్ని పడేస్తాడు. కుర్చీ ఎవరన్నా అడ్డం వస్తే ఏమవుతారు, ఏం చేస్తారు? ఆరోగ్యవంతుడైతే తీసి పక్కన పెట్టుకుంటాడు. వాడు ఒక తన్ను తంతాడు, ఆ కుర్చీ ముక్కలు అయిపోతుంది. అది కనుక దాని కుర్చీ అడ్డం ఉన్నచో పక్కకు విసిరివేయను. అతడు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, పాపం ఇస్త్రీ చేయించు చాకలు ఏం చేస్తాడంటే కొంచెం బటన్స్ గట్టిగా పెట్టేస్తాడు. అది రాకపోతే చింపేస్తాడు చొక్కాని. అంత అసహనం అన్నమాట పేషెంట్కి. అది ఈయన ప్యాంటుని ఇస్త్రీ చేయించు చాకలి గుండీలు పెట్టాడు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళబోవచ్చు, గుండీలు తీసుకొనొచ్చు అవి రావు. కొంచెం లాగి తీసి రాకపోతే నక్స్వామిక వాడు
వాటిని చింపివేయును. బట్టలు కూడా చింపేస్తాడు వాడు. త్రెంపివేయును లేదా చించివేయును. అయ్యో భార్య అదేమిటి చింపుతారండి అని అడిగినచో భార్య, చింపుతానా ముక్కలు చేస్తానా అంటాడు. వాడి భాష ఎట్లా ఉంటది, భాషే కొంచెం తేడాగా ఉంటుందన్నమాట అని చెప్పాడు. ఒక ఆవిడ భర్త మీద కోపం వచ్చి గాజులు పగలగొట్టుకొని బొట్టు చెరుపుకున్నది. అంటే భర్త మీద కోపం వచ్చి గాజులు పగలగొట్టుకున్నది, బొట్టు చెరుపుకున్నది. అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయావన్నట్టుగా. అది ఇంక ఇట్లాంటి వాళ్ళందరికి కూడా నక్స్వామిగా వేస్తే ఆ కోప తాపాలన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి. నక్స్వామిక వారి ప్రవర్తన ఈ విధముగా ఉండను. ఆఫీస్కి వెళ్ళే సమయంలో కలం కనపడుతున్నచో గడియారం కనిపించింది అనుకోండి, దాన్ని బద్దలు కొట్టు. అసలు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అది గడియారాన్ని నేలకు వేసి కొట్టును. ఇతను పరుషముగా మాట్లాడను, పనికిరాని పరుషమైన హేయమగు భాషను ఉపయోగించు. ఇతడు ఆఫీసర్ అయినచో తన కింద పని చేయుచున్న ఉద్యోగి ఆలస్యముగా వచ్చాడు అనుకోండి, ఇంత ఆలస్యమైనదేమి అని అంటాడు. కింద ఉద్యోగి మా వారెవరికో ఇంట్లో బాగాలేదు అని చెప్పాడు అనుకోండి, నక్స్వామిక ఆఫీసర్ చచ్చాడా అని అడుగుతాడు. వాడి భాష అట్లా ఉంటది. అంటే మా వాళ్ళకి ఎవరికో బాగలేదంటే వాడు చచ్చాడా అంటాడు. ఇది వాడి యొక్క తీరు. అయిపోయిందా అంటాడు, అంటే ప్రాణం పోయిందా అంటాడు. బాగా ఆలస్యమైనదని అర్థం. దానికంటే టీకా తాత్పర్యం పెద్దగా ఏముండవు. ఇంతవరకు పర్వాలేదు. నక్స్వామిక వాని కాలేయము పైత్యరసం ఎక్కువగా స్రవింపజేసినచో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. కాలేయంలో అంటే మనకి లివర్లో నుంచి పైత్యరసం ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఎక్కువగా సెక్రీట్ అయింది అనుకోండి, అప్పుడు వాడికి కోపం ఇంకా పెరిగిపోతుంది. అటు తర్వాత పశ్చాత్తాపంతో ఏడ్చును. కానీ ఇది కూడా ఉంటుంది నక్స్వామికాలో. పశ్చాత్తాపం ఉంటుంది వీళ్ళకి. అయ్యో పొరపాటు చేశాను, వాట్ రాంగ్ థింగ్ ఐ హ్యావ్ డన్. నేను ఎంత పాపిని, ఎంత చెడు పని చేశాను, ఎంత చెడుగా ప్రవర్తించాను అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ పక్కన ఏముంటుంది ఇంకొక మందు, క్యామమిల్లా. ఈ క్యామమిల్లాలో ఏముంటుందంటే అసలు రిపెంటెన్స్ అనేటువంటిది, పశ్చాత్తాపం అనేటువంటిది ఉండదు. వాళ్ళ పొట్ట కోసినా ఉండదు. వాడు ఇంత కోపంగా ఉంటాడు. కనుక ఇంత కోపంగా ఉన్నవాడు కూడా ఆ క్యామమిల్లా పేషెంట్ అయితే పశ్చాత్తాపం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి అంతే కావాలండి. ఒకసారి మాస్టర్ ఒక కేసు చెప్పారు. ఒక అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు రప్పలు పడుతూ ఉంటాయి. ఈ అమ్మాయికి ఆనందం. ఎందుకంటే ఆ పక్కల వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఇష్టపడరు. ఆ రాళ్ళు రప్పలు పడుతుంటే వాళ్ళు దెయ్యాలనుకొని భయపడాలి, దెయ్యం చేష్టలని భయపడాలి అని ఆమె కనిపించదు. కనిపడకుండా రాళ్ళు రప్పలు పడుతుంటాయి. ఇది అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఆ రాళ్ళు రప్పలు పడ్డాయి. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఈ బాధలు ఏదో అత్తగారింటి వాళ్ళు పడతారు. అప్పుడు దాకా ఈ బాధలంతా చుట్టుపక్కల వాళ్ళు పడతారు. అది ఇతనికి అసూయ ఎక్కువ. నక్స్వామిక వాడికి జలసి, అవతలి వాడికి ఉంది, నాకు లేదు. ఇదే గొడవ. ఒకసారి నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్ ఎక్కడన్నా పెళ్లికి వెళ్ళింది అనుకోండి, అంటే వీళ్ళ భర్త ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, క్రేన్ వర్క్ పళ్ళు పనిచేస్తాడు. దాంట్లో వాళ్ళు మనకు తెలియని ఏముంది, ఒక 10,000 15,000 ఇస్తారు. ఆ 10-15 తోటి జాగ్రత్తగా జరుపుకుంటే పొట్టగాడు. ఆ ఆమెని ఎవరన్నా పెళ్లికి పిలిచారనుకోండి, ఒక 5 నిమిషాలే ఉంటుంది పెళ్లిలో. అసలు పెళ్లి అంటే మామూలుగా ఎంజాయ్మెంట్, చక్కగా ఆరోగ్యవంతుడికి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఒకళ్ళు వంకి పెట్టుకుంటే, ఒకళ్ళు వడ్రాణం పెట్టుకుంటే, ఇంకొకళ్ళు గొలుసు పెట్టుకుంటే, ఇంకొకళ్ళు హారం పెట్టుకుంటే, ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనం అందరూ లక్ష్మీ దేవుళ్ళలాగా ఉంటారు అందరూ. కానీ ఈవిడికి అసూయ వస్తుంది.
అసూయ వచ్చి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అసలు 5 నిమిషాలు కూడా ఉండదు. వెంటనే ఆ మేళతాళాలు అవన్నీ కూడా చూసి ఈర్ష్య పుట్టి అందరూ పెద్ద పెద్ద సొమ్ములు వేసుకొని ఉంటే చూసి తట్టుకోలేక ఇంటికొస్తుంది. ఇంటికొస్తే కాసేపటికి మరి భర్త వస్తాడు కదా! వాడిని దమిదిమి, దమిదిమి, దమిదిమి బాధేస్తుంది. మామూలుగా కాదు తన్నులు. వాడి హాయిగా తన్నులు తింటుంటాడు. ఇంక చేయగలిగేదేమి లేదు. తన్నులు తిని ఆ తన్నులు తిన్న తర్వాత ఆమె పుట్టింటికెళ్ళిపోతుంది. ఇక అసలు ఈ కాపురం నేను చెయ్యను. మా నాన్న పరమ సన్యాసికి ఇచ్చాడు, పరమ దరిద్రుడికి ఇచ్చాడు. ఇంకెవరు నన్ను చేసుకుంటూ నేను సుఖంగా ఉండేదాన్ని అని చెప్పేసి పుట్టింటికెళ్తుంది. పుట్టింటికెళ్ళిన తర్వాత వీడు ఒక 2, 3 రోజులు, 4, 5 రోజుల తర్వాత అప్పుడు వెళ్తాడు. మళ్ళీ ఈ లోపు వెళ్తే ఆ కోపం మీద మళ్ళీ కొడుతుందన్నమాట. అందుకని వాడికి తెలుసు. 2, 3 రోజులయ్యి కోపం తగ్గినాక వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు. అది ఇంకొకళ్ళని తోడు తీసుకొని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ పక్కనింటి వాళ్ళు మన దగ్గరికి మందులకు వస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పి నాకు తలనొప్పి ఉంది అంటే ఇవన్నీ ఆలోచన చేసి తలనొప్పి వచ్చింది ఆవిడకి. అప్పుడు ఆ తలనొప్పి వచ్చినప్పుడు నాకు కూడా మందు తీసుకురమ్మన్నారు. సరే వాళ్ళేం చేశారు, వాళ్ళకి తెలుసు హోమియో వైద్యం గురించి. అప్పుడు వాళ్ళు ఈ రికార్డ్ అంతా ఆన్ చేశారు. నాకు ఆన్ చేశారు. అప్పుడు నక్స్వామిక 50 ఒక డోస్ ఇచ్చాను నేను. నక్స్వామిక 50 ఒక డోస్ ఇచ్చిన తర్వాత అసలు వాళ్ళ భర్తకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ ఆవిడ కొట్టట్లేదు. కొట్టటం, తన్నటం, తిట్టటం ఇవన్నీ మానుకుంది. అంటే ఈర్ష్య తగ్గింది. అంటే మనకున్నటువంటి ఈర్ష్యలు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా హోమియోపతి వైద్యం జబ్బులుగానే లెక్క వేస్తుంది. కనుక ఆవిడకున్నటువంటి ఈర్ష్య వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు. మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది. ఒకడికి పడి ఏడిస్తే ఒక కన్ను పోయింది. ఇద్దరికి పడి ఏడిస్తే 2 కళ్ళు పోయింది. అది మనకున్నటువంటి తెలుగులో ఉన్నటువంటి సామెత. కనుక ఇతనికి అసూయ ఎక్కువ. వీళ్ళంతా శుభ్రంగా తింటారు, శుభ్రంగా బట్టలు కట్టుకుంటారు, హాయిగా ఇంట్లో ఉంటారుట అని ఒకరిని గురించి చెప్పినచో కాదు కాదు వాళ్ళింట్లో తన్నుకుంటారట. అంటే ఎవరిని గురించి మంచి అభిప్రాయం లేదు. నో గుడ్ ఒపీనియన్ అబౌట్ ఎనీ అదర్. ఎవరిని గురించి కూడా మంచి అభిప్రాయం లేదు. అంటే మనం సహజంగా చెప్పుకుంటాం వాళ్ళ ఇంట్లో శుభ్రంగా మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా ఉంటారు, ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా ఆదరిస్తారు అని చెప్తే అట్లా ఎవరుంటారండి? అందరు ఎదవల్లా, వాళ్ళంతా మొత్తం ఎదవలే అంటాడు వాడు. అంటే వాడిని ఎవరిని ఒప్పుకోడు, మంచివాడు అనేటువంటిది ఎవరిని ఒప్పుకోడు. అది ఆరోగ్యవంతుడైతే ఒప్పుకుంటాడు. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, చాలా భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులాగా ఉండారు, ఇలాంటి లక్ష్మీనారాయణులాగా ఉంటారు, వాళ్ళిద్దరు చాలా చక్కగా ఉంటారు, వాళ్ళ పిల్లలు అంతకంటే బాగుంటారు అంటే వాడు ఒప్పుకోడు. ఒప్పుకుంటే మరి వీడికి కొంపలు అంటుకుపోతాయి. ఎందుకంటే మంచి వాళ్ళు ఎక్కడ ఉండరు కదా. అది ఇంకా హాయిగా ఉన్నారని అతనితో చెప్తే అది సాధ్యం కాదు అంటాడు. ఎవరన్నా హాయిగా ఉండారు, మంచిగా ఉండారు, చక్కగా ఉన్నారు అంటే అది ఈ జన్మలో సాధ్యం కాదు. నువ్వేదో తప్పు చెబుతున్నావు, నాకు తప్పు రిపోర్ట్ చెప్తున్నావు అంటాడు. నన్ను అడిగితే అసలు ఈ ప్రపంచంలో ఎవరు హాయిగా ఉన్నారంటాడు. అసలు ఎవరు హాయిగా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎవడు హాయిగా లేడు. నువ్వేదో చెబుతున్నావు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి సదభిప్రాయంతో చెప్తున్నావు కానీ అసలు ఎవడు హాయిగా ఉంటాడు? అది ఆయన్ని అడగరు. నన్ను అడిగితే అంటాడు. నన్ను అడిగితే అంటే ఎవడు కూడా హాయిగా ఉండరు. కానీ ఇలాంటి అభిప్రాయాలతో ఉంటారు నక్స్వామిక వాళ్ళు. అంటే అలాగా వాళ్ళ వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళని ఎప్పుడన్నా కదిలిస్తే తెలుస్తుంది వాళ్ళ సంగతి ఏందో అంటాడు నక్స్వామిక. అటు
అసలు ఒకరు ఎప్పుడు హాయిగా ఎలా ఉంటారు? అది ఒకటి క్వెషన్ మార్క్. హాయిగా ఎలా ఉంటారు? అంటే వీడు ఎట్లాగో చికాకు పేషెంటు. ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిడుతుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని ట్రైన్‌లో తగాదా పెట్టుకుంటాడు. బస్సులో తగాదా పెట్టుకుంటాడు. వాడికి తగాదా లేని ప్రాంతమే ఉండదు. అందరూ కూడా అలాగే ఉన్నారనుకుంటాడు. అసలు నన్నడిగితే ఎవడు మంచోడు ఎవడు లేడు భూమి మీద అంటాడు. అది. క్యామోమిల్లా పేషెంట్ కూడా అంతే. ఒక 4 పేర్లు నలుగురు మందిని చెప్పి వీడు ఎలా ఉంటాడు? పలానా సుబ్బారావు ఎలా ఉంటాడంటే వాడు దుర్మార్గుడు. పలానా పుల్లారావు వీడు అంతకంటే పరమ దుర్మార్గుడు. ఇంకొకటి పేరు చెప్పి వాడెలా ఉంటాడంటే వాడు నికృష్టుడు. ఇలాగా 3 పేర్లు చెప్పి 4గో పేరు వాడి పేరే అడిగామనుకోండి. వాడు అంతకంటే దగులుబాజీ లేడంటాడు. వాడే దగులుబాజీ అంటాడు. అంటే ఆ ఫ్లోలో అలాగా మాట్లాడేస్తాడు వాడు. ఆ క్యామోమిల్లా పేషెంట్. అంటే ఈ నటస్వామి గారు క్యామోమిల్లా పక్కపక్కనే ఉంటారు. అది. అందుకే ఒక ఒపీనియన్ రాయమంటే ఏదైనా ఆఫీస్‌లో అడ్డంగా రాసి పడేస్తారు. ఇంతకంటే దరిద్రుడు ఎవడు లేడని రాస్తారు. పొరపాటున కూడా వీడికి ఒపీనియన్ రాసి పెట్టమన్నారు అంటే ఆఫీసులో వాళ్ళు వీడు అయిపోయినట్టు. వాడి లైఫ్ చాప్టర్ క్లోజ్. అది. కనుక ఇలాగా ఉంటే దాన్ని వ్యాధి అంటాం మనం. జబ్బు ఎక్కడ ఉంటుంది? మానసిక కక్షలో ఉంటుంది. ఇలాంటి జబ్బులన్నీ కూడా మానసిక కక్షలో ఉంటాయి. కనుక మందులు ఎక్కడ వేయాలి మనం? మనస్సు మీద పనిచేసేటువంటి మందులే వేయాల్సి ఉంటుంది. లేకపోతే వాడికి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎట్లా పోతుంది? ఏం చేసినా పోదు. అవతలి వాళ్ళని మంచిగా ఒప్పుకోరు. ఏం చేసినా అవతలి వాడు మంచిగా ఉన్నాడనేటువంటిది వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా అసలైనటువంటి వ్యాధి ఇది. అంటే హోమియోపతి ఏం చేస్తుందంటే నిజమైనటువంటి వ్యాధులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. ఈ లోకంలో లేవు. మానసికమైనటువంటి లోకంలో ఉన్నాయి. లేకుంటే ప్రాణమయమైనటువంటి లోకంలో ఉన్నాయి. మీకు ఈ జబ్బులన్నీ కూడా అక్కడెక్కడో ఉన్నాయి. ఇక్కడ బాధలుంటాయి. అంటే ఈ నక్స్వామిక వాడికి కడుపులో మంట, పులసరం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దేని వలన వస్తాయి? అక్కడ ఉన్నటువంటి మానసిక తత్వం వలన వస్తాయి. కనుక అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. వాడు చెప్పేది అది. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది వాడికి రోగం అంటాడు. బాగున్నారంటే వాడికి రోగం అన్నమాట. ఎవడు బాగుండడు వాడి లెక్కలో. హాయిగా ఉండుట అతని దృష్టిలో పరిహాస భాజనం. అంటే హాస్యాస్పదం. ఎవరన్నా హాయిగా ఉన్నారంటే అసలు ఎవడు హాయిగా ఉంటాడు? అసలు ఆ ప్రశ్నే లేదు. వాడి డిక్షనరీలో లేదది. అది. కనుక రైల్లో గానీ, కారులో గానీ, ఆఫీస్‌లో గానీ 10 మంది ఉన్న చోట అసాంఘికంగా ప్రవర్తించును. మనకి ఈకే గారు ఒక చోట చెప్పారు. ఆ పక్కన వాడు కాలు తొక్కాడు అంటే అర్థం ఏంటంటే మనం వాడి కాలు తొక్కేటప్పుడు వాడి కాలు కింద మన కాలు పెట్టామన్నారు. అంటే వాడు తొక్కటం తప్పు కాదు. మన కాలు వాడి కాలు కింద పెట్టాము. అంటే ఎంత మనకి ఈకే గారు ఎంత సున్నితంగా చెప్తారు చూడండి అది. కనుక రైల్లో ఎవరన్నా ఇటు నుండి అటు వెళుతున్నచో ఎట్లా చస్తానంటాడు. అంటే రైల్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఉంటారు కదా. కదలకుండా కూర్చొని కట్టు వేయలేం కదా మనం. ఒకడు బాత్రూమ్‌కి వెళ్తాడు, ఒకడు ఏమి పని లేకపోయినా అటు ఇటు తిరుగుతుంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. వీడు అన్నీ సహించలేడు, భరించలేడు అది. మనము కూడా అట్లాగే వెళ్తాం. అతడు అట్లాగే వెళ్తాడు అంతే ఇక. కానీ ఇంకొకడు వెళుతూ ఉంటే గుడ్లగూబ వలె మొహం పెట్టును. గుడ్లగూబలాగా మొహం పెడతాడు. అది. అంటే వాళ్ళు తిరుగుతుంటారు, మనం తిరుగుతుంటాం. కానీ వీడు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే జనాన్ని గుడ్లగూబ మొహం వేసుకొని చూస్తాడు అది. ఎవరన్నా తెలియక కాలు దొక్కారనుకోండి అంతే. పట్టుమని ఒకటి ఇచ్చేస్తాడు. లెంపకాయ ఇచ్చేస్తాడు. కనుక వాడిని ఎవరు దొక్కకూడదు. రైల్లో బాగా రద్దీగా ఉన్నప్పుడు
తొక్కుతుంటారు, సహజం అది. అట్లాంటి పరిస్థితిని కూడా వీడు తట్టుకోలేడు. ఇంకేమున్నది, పట్టుమని అతడు త్రోసివేయును. ఒక్కొక్కసారి కింద పడేటట్టు కూడా నెట్టేస్తాడు. అది అంత దూరాన వెళ్ళి పడేటట్టు నెట్టును. చాలా దూరం వెళ్ళిపోతాడు వాడు, కింద పడిపోతాడు. అతనిలో హింసా వైఖరి కలదు. హింస అన్నమాట. హింసా వైఖరి అనేటువంటిది ఉంటుంది. అందువలన అతనికి అందకుండా దాచెదరు. ఆఫీసులో ఆ పక్కన సహోద్యోగి వచ్చి కూర్చున్నచో ముఖం చిట్లించి ఆ కుర్చీ ఇటు జరుపుకోను. ఆ పక్కన ఉన్నటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూర్చుంటే ముఖం చిట్లించి ఈ కుర్చీ ఇటు జరుపుకుంటాడు. అంటే వాడి ముఖం చూడటం ఇష్టం లేదన్నట్టుగా చేస్తాడు. అంటే రోగం ఈ రూపంలో ఉంటుంది. హోమియోపతి చెప్పేటువంటిది జబ్బులు అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి, అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే మీకు ఇప్పటిదాకా మీకు దాదాపుగా అర్థం అయి ఉండదు జబ్బులు ఇట్లా ఉంటాయి అనేది. ఇలాగా కూడా ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళకి మందులు కూడా ఉంటాయి. జబ్బులు ఉంటాయని చెబితే సరిపోదు. ఆ జబ్బుల్ని నయం చేయటానికి మందులు ఉన్నప్పుడే మీకు ఇలా జబ్బులు ఉన్నాయని చెప్పాలి. లేకపోతే ఉపయోగం లేదు కదా. వాడి తరహా వాడు అలాగే ఉంటాడు. ఉపయోగం ఏముంది? అస్ట్రాలజీలో కనుక చెప్తారు, ఇది ఇలాగే జరుగుతుంది అనేటువంటిది అస్ట్రాలజీలో లేదు. జరగటానికి అవకాశం ఉన్నది. కానీ మనం తప్పించుకోవడానికి కూడా జరగటానికి ఎంత అవకాశం ఉన్నదో అది సరైన పద్ధతిలో తప్పించుకోవడానికి కూడా అంతే అవకాశం ఉన్నది. అది అస్ట్రాలజీ. లేకపోతే అస్ట్రాలజీ చదువుకోవడం వేస్ట్. గ్రహాలు ఇది ఈ ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతాయి, కానీ ఆ ఫలితాన్ని మనం తప్పించుకోవచ్చు. ఉదాహరణకి ఒక పేషెంట్ మనకి ఒక వ్యక్తిని జైల్లో కలవాల్సి ఉందనుకోండి. అక్కడికి వెళ్ళి జైల్లో మనం గా కాకుండా పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్తాం. అది లేదు, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే చూడటానికి వెళ్తాం. ఇంకా అలా కాకుండా ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆ సూచిస్తుంది గ్రహాలు. ఆ సూచించిన దాన్ని మనం ఇలాగా మార్చుకోవచ్చు. అవతల వాడి ఎడల తన ఈర్ష్యను జుగుప్సను ప్రదర్శించడం. అంటే ఆఫీస్లో పక్కన కొలీగ్ వచ్చి కూర్చుంటే ఈర్ష్య పడుతున్నాడు అనేటువంటిది ప్రదర్శిస్తూ ఉంటాడు అన్నమాట. జుగుప్స, అవతల వాళ్ళని అసహ్యంగా చూడటం అన్నమాట. అది అవతల వారు ఏమనుకుంటారు అని అడిగినచ్చో, ఏమనుకుంటాడు అతనికే తెలియాలి. ఏమనుకుంటాడు వాడికే తెలియాలి అంటాడు. ఏమి తెలియాలి అని అడిగితే అతడంటే మనకి ఇష్టం లేదు. అది సగం మంది అంటే వాడికి ఇష్టం ఉండదు. మనకి టూజో పేషెంట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అట్టర్ హేట్రెడ్నెస్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్. అంటే అత్యంత భయంకరమైనటువంటి కోపం. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడి మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. లేకపోతే కొంతమంది ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఏ తప్పు చేసినా చిన్నవాడిని కొడుతుంటారు, పెద్దవాడిని కొడతారు. కనుక అది అట్టర్ హేట్రెడ్నెస్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఇది కూడా జబ్బే. ఇంకా ఇది పూజ వేస్తే పోతుంది, ఇది నక్స్వామిక వేస్తే పోతుంది. అది కానీ చాలా రకమైనటువంటి వైఖరులు ఉంటాయి. అయితే మనసులో చోటు చేసుకొని ఉండను. అనేక రకాలైనటువంటి వైఖరులు వీడి యొక్క మనస్సులో చోటు చేసుకొని ఉంటాయి. అతని మనసులో చోటు చేసుకొని ఉండను. చెప్పకుండా ఎదుటి సహోద్యోగి కుర్చీలో కూర్చున్నందుకు నక్స్వామిక ఆఫీసరు అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని పాడు చేయను. అంటే ఎవరికన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అవసరమైతే వాడు సన్నాసుడు, దరిద్రుడని చెప్పిస్తాడు. అంటే ఇక వాడికి ఇంకేం చేయటానికి లేదు. దాదాపు వాడు ఉద్యోగం ఊస్టింగ్ అయినంత పని చేస్తాడు అనమాట. అట్టి అహంకార బుద్ధి గల వానికి నక్స్వామిక పెద్దకోటని సులో వాడవలను. అట్లాంటి అహంకారంగా ఉన్నటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి నక్స్వామిక
హయ్యర్ పొటెన్సీలో వాడవలను. అది అంటే మనకి నక్స్ఫామ్గా 10M కానీ 50M కానీ CM కానీ వాడాలి. అది తర్వాత ఎదుటి వారిని గూర్చి ముఖం ముడుచుకోను. ఎదుటి వాళ్ళు ఉంటే వాడి ముఖం ముడుచుకుంటాడు. అంటే మనం ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వస్తే మన ముఖం వెలిగిపోతుంది. వాడి ముఖం బల్బులాగా మాడిపోయిన బల్బులాగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడడు, అసలు మాట్లాడడు, సైలెంట్గా ఉంటాడు. తన పని ఏదియో తాను చేసుకోను, ఏదో పని ఉన్నట్టుగా అటు ఇటు తిరుగుతుంటాడు కానీ వాళ్ళతో మాట్లాడడు. 5 నుంచి 8 రోజులకు ఒక మాట మాట్లాడడు. 5-6 రోజులు పడుతుంది వాడు మాట్లాడేటప్పుడు. ఈ లోపల వచ్చిన బంధువులు వెళ్ళిపోతారుగా. వాడి పని వాడు చేసుకుంటే ఎవరు మాట్లాడతారు? అది ఇంకొకసారి వచ్చినోడు రెండోసారి ఆ ఇంటికి రాడు. కనుక వ్యాధి ముదిరిన దశలో ఇతరులను అవమానించుట బాగా ముదిరిందనుకోండి వ్యాధి, ఇతరులను అవమానిస్తాడు. ప్రతి పాయింట్కి వాడిని కార్నర్ చేస్తాడు. అది అవమానించుట, దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు పన్నుట, వాడి ఏదో ఒక రకంగా వాడిని నాశనం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతాడు. తన ఆఫీసు నుండి ఫలానా వాడిని ఎలా అవతలకి నెట్టవాళ్ళు అని పన్నుగడ వేస్తాడు. అంటే ఈ ఆఫీసులో నుంచి వాడిని ఇంకొక చోటకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా వాడికి పుట్టగతులు లేకుండా చేయాలి, ఇది వీడి యొక్క కుట్ర అన్నమాట. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఇంకా ముదిరితే కుట్ర దాకా వస్తుంది. అయితే ఇది అంతయు కార్యాలయంలో దౌర్జన్యం కాదా, దుష్టత్వం కాదా అంటే హోమియోపతి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దౌర్జన్యం కాదు, దుష్టత్వం కాదు. వాడి యొక్క మానసికమైనటువంటి శక్తులు అలాగా ఉన్నాయి. అప్పుడు తెలిసిన వాడైతే ఏం చేస్తాడు, వాడికి నక్స్ఫామ్గా వేసి సర్దుబాటు చేస్తాడు. అక్కడి నుంచి వాటితోటి ఎవరికి ఇబ్బంది ఉండదు. అంటే సామాన్య మానవుడుగా ఉంటాడు. ఈ కుట్రలు, కుతంత్రాలు చేసేటువంటి బుద్ధులు పోతాయి. అది సందేహం రావచ్చును. కనుక హోమియోపతి డాక్టర్ అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఈ కుట్రలు, కుతంత్రాలు, ఇట్లాంటి దుష్టత్వం, పన్నాగాలు ఇవన్నీ కూడా ఆ పేషెంట్కి ఉన్నటువంటి జబ్బులు అనేటువంటిది అర్థం చేసుకొని సరైనటువంటి మందు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు వాడు నార్మల్గా అందరి జనంలాగా, అందరి మనుషుల్లాగా వాడు కూడా ప్రవర్తిస్తుంటాడు. వాడి ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆ పేషెంట్ వాళ్ళ ఆయనకి అర్థం కావట్లా, ఎందుకు ఈమె కొట్టట్లేదు నన్ను. రోజు తనం తినటం అలవాటు కదా వాడికి. ఈ మధ్య కాలంలో ఎందుకో నా వీపు అసలు సాకిరేవు పెట్టకుండా ఉంటుంది మావిడ అని వాడికి డౌట్ అనమాట. తెలియదు వాడికి, అసలు వాడికి మేము మందు ఇచ్చినట్టు నయం చేసినట్టు కూడా వాడికి తెలియదు. అది ఈ ఒక్క రహస్యం తెలియను. అంటే ఇది జబ్బు అనేటువంటిది హోమియోపతి తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే వాడు ఎందుకు అలాగ బిహేవ్ చేస్తాడు, వాడు ఎందుకు అలాగా కుట్రలు పండుతుంటాడు, వాడు ఎందుకు అలా చేస్తాడు అనేటువంటి దాన్ని ఎవరూ ఆపలేరు. అది కనుక నిజమైనటువంటి మానవ సౌభ్రాతృత్వము ఏనాడన్నా మన హృదయంలో పుట్టుటకు అవకాశం ఉన్నచో చాలా దగ్గర త్రోవలో హోమియోపతి ఒకటి. అట్లాంటి వాళ్ళకి నిజమైనటువంటి సౌభ్రాతృత్వం, సోదర భావన ఇవన్నీ కూడా రావాలి అంటే దగ్గర దారిలో హోమియోపతి ఒకటే మార్గం. అది ఇంకా ఏదైతే నేరమని, దుష్టత్వం అని మనం ప్రపంచంలో అంటున్నామో, వేటి వలన అయితే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటారో, ఈర్ష్య పడుతూ ఉంటారో, అది అవమానకరంగానో, నీచముగానో, క్షుద్రముగానో చూస్తున్నారో అట్టి వాళ్ళందరూ కూడా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే అనవలసి వచ్చును. కనుక అట్లాంటి వాళ్ళంతా కూడా
వ్యాధితోటి బాధపడుతున్నారు. మనకి జలుబు, దగ్గు ఎలాగైతే వ్యాధులో ఇవి కూడా అలాగే వ్యాధులు. కనుక వాళ్ళు అవతల కనుక బాధపడుతున్న వాళ్ళు అని తెలిసినప్పుడు మనకంటూ కొంచెం హృదయంలో మన దృక్పథం ఏమైనా వ్యక్తం అవుతుంటే దానికి హోమియోపతి ఒక్కటే ప్రపంచంలో మార్గం. మనం వాడిని నయం చేస్తే 10 మంది బాగుపడతారు. కనుక లేదు వాడి తరహా అది అనంటే అందరూ బాధపడాల్సిందే అది. కనుక సరియైన దృక్పథంతో, సరియైన అవగాహనతో చేసుకునేటువంటి త్రోవ ఉన్నది. సరైనటువంటి విధానం కనుక మనం అవలంబిస్తే వాళ్ళకున్నటువంటి జబ్బులు చక్కగా తగ్గుతాయి. అంటే ఈ దుష్టత్వం ఇట్లాంటివన్నీ గూడా పోతాయి. ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు, దుష్ట భావనలు, వాడిని అండమాన్ జైల్లోకి పంపిస్తాను, ఇట్లాంటివన్నీ గూడా పోతాయి. చక్కగా మరి మనం అందరం చెప్పినట్టుగా మనలాగానే అందరిలాగానే ఉంటాడు. కనుక మాటలతో వంచించుట, మోసగించుట ఇట్టి సన్నివేశములు వ్యాధి లక్షణములుగా హోమియోపతిలో అర్థం చేసుకొనుట జరుగును. కనుక ఇతరులను మోసగించటం, ఇతరులను వంచటం ఇట్లాంటివన్నీ కూడా మనకి హోమియోపతిలో జబ్బులుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొక చోట ఎక్కడా కూడా ఈ సైన్స్ లేదు. కనుక నక్సమిక పేషెంట్లకి ఈ దుష్టత్వం ఏదైతే ఉన్నదో ఇతరులను వంచుట, మోసగించుట ఇట్లాంటి సన్నివేశాల్లో వ్యాధి ఇలాగా ఉంటుందనేటువంటిది తెలుస్తుంది. అంటే మనకి ఈ నక్సమిక రుజువు చేసేటప్పుడు ఈ లక్షణాలన్నీ వచ్చినాయి వాళ్ళకి. ఇంక ఈ లక్షణాలన్నీ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి అని అర్థం అది. కనుక ఒకసారి తెల్లవారుజామున 5:30కి 6 గంటలకి భార్య, భర్త, పిల్లలు దిగారు. భార్య, పిల్లలు, కూతురు పిల్లలు, మనవలు అందరూ ఉన్నారు. అందరూ రైలు దిగారు. బస్సు మీద ఇంకా 18 మైళ్ళు వెళ్ళవలేను. ఇక్కడ కూర్చొని అంటే ఇంకా వేరే మందు చెప్తున్నారు మాస్టారు. ఓపియం అనేటువంటి పేషెంట్ ఒకసారి భార్య, భర్త వీళ్ళందరూ రైలు దిగారు. రైలు దిగిన తర్వాత మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండండి. నేను ఎంక్వైరీ రూమ్‌లోకి వెళ్ళేసి మన నెక్స్ట్ బస్సు ఎప్పుడుందో కనుక్కొని వస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు వాడు ఎంక్వైరీకి పోలేదు. వాడు శుభ్రంగా టిఫను, కాఫీ వాడి పొట్ట వరకు వాడు తిన్నాడు. భార్య బిడ్డలు ఏమైనా సరే. అంటే అది కూడా ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి ప్రవర్తనే. అంటే భార్య బిడ్డల్ని నడి రోడ్డున అమ్మేస్తారు. అట్లాంటి వాళ్ళు అన్నమాట. అంటే వాడి పొట్ట వాడే చూసుకుంటాడు. సామాన్యంగా ఆరోగ్యవంతులు ఏం చేస్తారంటే తనకి ఉన్నా లేకపోయినా పిల్లలకు పెట్టుకుంటారు. వీడు అట్లా కాదు. భార్య బిడ్డల్ని వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి బస్సు ఎన్ని గంటలకు ఉంటుందో ఎంక్వైరీ చేసి వస్తానని చెప్పేసి, లేకపోతే ఒక డజన్ అరటిపళ్ళు కొనేసి శుభ్రంగా తినేసి అప్పుడు వచ్చి అప్పుడు ఎంక్వైరీ చేసుకొని వచ్చేసి బస్సు ఇంకో గంటల టైం ఉందని చెప్తారు. కనుక ఇది మనకి ఓపియం అనేటువంటి మందులో ఉంటుందన్నమాట. చాలా ఇది కూడా దుష్టమైనటువంటి స్వభావాన్ని కలుగజేసేటువంటి మందు. అంటే వాడి దుష్టత్వం వేరు, వీడి దుష్టత్వం వేరు. నక్సమిక కూడా అంత రూడ్‌గా ఉండడు. భార్య బిడ్డల్ని వదిలేసి అసలు వాళ్ళని అన్నం తిన్నారా లేదా అనేటువంటి పద్ధతి ఉండదు వాడికి. వాడికి భార్య బిడ్డలకు కూడా పెడతాడు. వీడు ఇంకా అంతకంటే పరమ దుర్మార్గుడన్నమాట వీడు. అంటే పరమ దుర్మార్గుడు అంటే కాదు. మనం మందేసి వాళ్ళని సన్మార్గులుగా అయ్యేటట్టుగా చేయటానికి అవకాశం ఉన్నది. అట్లాంటి వాళ్ళను కూడా మనం శుభ్రంగా మన మందులతోటి మార్చుకోవడానికి వీలున్నది. ఈ వీలున్నది అని చెప్పేటువంటిది హోమియో వైద్య శాస్త్రం. ఇంకొక చోట మీకు ఎక్కడ ఈ జబ్బులుగా లెక్కుండదు. ఈ జబ్బుల్ని మనం నయం చేసుకోవడానికి వీలుండదు. అది. కనుక మొదటి భార్యనే కాదు కన్న కూతుర్ని, కూతుళ్ళను, చిన్న పిల్లల్ని అందరినీ 6:30 గంటలకు విడిచిపెట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి కాఫీ, టిఫిన్ చేసొచ్చాడు వాడు. అది. అంటే ఎంత క్రూరుడో, ఎంత దుర్మార్గుడో చూడండి.
కానీ మందు వేస్తే, హోమియోపతి మందు వేస్తే వాళ్ళ హృదయం మెత్తగా అయిపోతుంది. ఏం ఇబ్బంది లేదు. మనకి ఎంత మెత్తంగా కావాలో అంత మెత్తంగా వస్తుంది. వాటికి కూడా స్పందనలు అనేటువంటివి ఉన్నాయి. వీళ్ళందరూ భార్య బిడ్డలు నా మీద ఆధారపడి ఉన్నారు. మనవళ్ళు మనవరాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళని నేను పోషించాలి అనేటువంటి కామన్ సెన్స్ ఏదైతే ఉందో అది వస్తుంది వాడికి. మరి అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? అది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కొండారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ టు ఆల్.